రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థినులతో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సాంప్రదాయ దుస్తులతో హాజరైన విద్యార్థులు బుధవారం ఉదయం భోగి మంటలు వేసి గంగిరెద్దులు, హరిదాసుల, రంగవల్లులు, ఎడ్లబండితో సందడి చేశారు. కోలాటం ఆడి అలంకరించారు. కళాశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. మన ఆచార సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం మనందరికీ ఒక గర్వకారణం అన్నారు. భవిష్యత్ తరాల వారికి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, పండుగల యొక్క విశిష్టతను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ కళాశాల విద్యార్థులతో అద్భుతంగా సంక్రాంతి సంబరాలను జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అందరూ ఆనందంగా ఉబ్బితబ్బిపోయారన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకైనటువంటి సంక్రాంతి కార్యక్రమాన్ని రాజమండ్రి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి అన్ని విభాగాలు అంటే హరిదాస్ కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, అట్లపల్లి కానివ్వండి, గుర్రపందాలు కానివ్వండి, పొట్టేలు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, డాన్సులు కానివ్వండి, ఆర్కెస్ట్రా కానీ ఇన్ని ప్రోగ్రాములు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా మన సంస్కృతి సంప్రదాయాలు అన్ని కూడా ప్రతిబింబించేలాగా మేము పెట్టామని నేను అనుకున్నా. ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ అందరికీ ఏంటంటే పవిత్రమైన గోదావరి తీరాన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని అందరూ కూడా పిలిచి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ మన తెలుగు జాతి యొక్క అలాగే మన సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పెట్టడంలో ఉద్దేశం మనకు సెంటిమెంట్ ఉందండి. ఏంటంటే భోగి రోజున తలస్థానం చేసి భోగి మంటలో ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి దాని ప్రకారం చేయాలని చెప్పి భోగి రోజునే చేస్తున్నాం. అది కూడా పొద్దునే మరి ఇక్కడ గవర్నమెంట్ వేసి ఆవు పేడతో చేసిన పిడకలు అందరి చేత వేయించి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి పిల్లలు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, న్యూజిలాండ్ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఈ సంక్రాంతికి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి పుట్టింటికి వస్తారు. మన రాజమండ్రి నగరంలో వచ్చినటువంటి మరి విదేశాల నుంచి కానీ మన దేశంలో వేరే చోట్ల నుంచి వచ్చిన కానీ అసలు మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి, ఏముండే అనేది తెలియలేదు. ఇంటి వస్తున్నారు, టీవీ పెట్టుకుంటారు, లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటారు తప్ప గంగిరెద్దులు అంటే ఏంటి, లేకపోతే గొర్రె పందాలు ఏంటి, లేకపోతే ఎడ్ల పందాలు ఏంటి, కోడి పందాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా చూడాలి, తెలియాలి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ వేరే మార్కెట్ వెళ్తే వాడు ఏదో చూపెడతారు, ఏదో చూపెడతారు. మార్కెట్ ఒక 50 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఒక తోటలోకి అక్కడ 2 కోళ్ళు పెట్టి 10 వేస్తారు. పెద్ద సీక్రెట్ గా పోలీసు వాళ్ళకి ఎదురు బాబు మా ఇంటికి కోడి పందాలు ఉంటాయి, ఇంత సీక్రెట్ గా ఏదో చేస్తారు. నాకు ఎంత తీసుకున్నాడు, $200 తీసుకున్నాడు. ఏదో అనుకున్నాడు $200 తీసుకున్నాడు. అంటే ఈ మన కూడా సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. గొర్రె పందాలు కానీ, పొట్టేల పందాలు కానీ, కోడి పందాలు కానీ, లేకపోతే గంగిరెద్దులు కానీ, సాంస్కృతిక సంప్రదాయాలు కానీ ఎవరికి కూడా ఉండవు. హరిదాసు ఇవన్నీ కూడా మన యొక్క జాతర ఏం లేదు. మన సంస్కృతి సంప్రదాయాలు అందరికీ ముందుకు తీసుకెళ్ళాలని, మన పిల్లలందరికీ కూడా వీటి గురించి తెలియజేయాలి, భవిష్యత్తులో కూడా వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు గారు, కనికృష్ణ గారు, రఫీ గారు, అలాగే పసి గారు, మన మార్టిల్ ఓదర్ గారు, పార్టీలు అదేవిధంగా మన భద్రందర్ గారు, అలాగే పసి వాళ్ళ మన మధు గారు, సిపిఐ మధు గారు,
మేడం మన రాష్ట్ర మహిళా అధ్యక్షులు మన వరాల బ్యాగ్ గారు మేడం జీ కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చారు, అన్ని క్యాస్టులు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాండి. వెళ్ళిపోయేటప్పుడు దయించి మీరందరూ ఆరోగ్యంగా ఉండి దినదినాభివృద్ధి చెందుతూ ధనధాన్యములతో తొలతూగుతూ ఎల్లప్పుడూ ఈ నిక్షాపాలు పంచుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ వచ్చిన సభ్యులకు సోదరులకు మా అక్క చెల్లెలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు హిందువుల పండుగ, కానీ మనం ఉన్నది హిందూ దేశంలో ఉన్న ముస్లింలు. మేము హిందూ సాంప్రదాయాన్ని కూడా పాటిస్తాం. ఈవేళ మీరు దయచేసి ఏమనుకోకుండా ఉంటే ఈరోజు మా ఇంటికి చూడండి, అక్కడ ఏ రకమైనటువంటి ముగ్గులు వేసాము, ఎలా చేసాం, మీరు కూడా చేయనంత ఘనంగా మేము చేస్తాం. ఇందులో ఇక్కడ భారతదేశంలో ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు, అందరూ సకుటుంబ సమేతంగా అందరూ కలుసుకుంటున్నారని మేము ఈ కార్యక్రమానికి ఎక్కడో 10-20 కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి గల కారణం ఏంటంటే ఈ సాంప్రదాయాలు మేము కూడా పాలు పంచుకోవాలని, మేము కూడా ఎల్లప్పుడూ మీరందరూ కలిసి ఉండాలని, ఇక్కడ వర్గభేదాలు లేకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని కోరుకుంటూ విశ్వేశ్వరరెడ్డి గారిని, గన్ని కృష్ణ గారిని, పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లిస్తూ ప్రతి సంవత్సరం దీనికంటే ఘనంగా చేయాలని, మీకు కావాల్సినటువంటి తోడ్పాట్లు మేము కూడా సహకరిస్తామని. మేము ముస్లింస్ కాదండి, హిందువులు ముస్లింస్ అని అనుకొని మేము అన్ని సాంప్రదాయాలు పట్టిస్తాం. ఈవేళ మా ఇంటికి వస్తే మీ ఇళ్ళలో ఏదో ఒక్క వంట ఉంటుంది, మా ఇంట్లో ఊళ్ళో ఉన్న వంటలన్నీ కూడా మా ఇంట్లోనే గారెలు, ఊర్లు, అర్థం అన్నీ ఉంటాయండి. దయచేసి మీరు వస్తే 50 మంది వచ్చినా మేము పెట్టగల శక్తి మాకు ఉంది. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లి. జై హింద్, జై కాంగ్రెస్. అలాగే గుర్రాలు, అలాగే మరి ముగ్గులు పోటీలు, పిల్లల డ్యాన్సులు, అనేక రకమైన కార్యక్రమాలు మరి విశ్వేశ్వరరెడ్డి గారు క్రమ తప్పకుండా ఎంతో బాగా నిర్వహిస్తారు. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి అవకాశం ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయ్యి దీంట్లో పాల్గొని వెళ్ళటం కూడా మాకు చాలా సంతోషం. మరి విశ్వేశ్వరరెడ్డి గారికి అలాగే వారి మిత్రబృందానికి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. చాలా వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా చేసాం. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చేప్పటికి నాకు ఈ గ్రౌండ్లోకి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆడిపడిపోయి ఉండేది అంతా కూడా. అప్పట్లో ఈ కాలనీ పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, తాజుద్దీన్ గారు కానీ, మిగతా పెద్దలందరూ కలిసి వచ్చి నేను ఇప్పుడు కూడా చేరువుగా ఉండగా ఇది బాగు చేయాలి, దీన్ని లేదా అవాంఛనీయ శక్తులన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి, దీన్ని బాగు చేయాలన్నప్పుడు నాకు చాలా అవాంఛనీయాలు ఎదురైనాయి. అప్పుడు వాళ్ళ పెద్దలు దీన్ని చేయకుండా వాళ్ళకి ఏదో ఆగేలతో చేయాలని ఏదో తాపత్రయపడ్డారు. ఏదేమైనా కానీ అందరినీ ఎదిరించి ఇప్పుడు అప్పారావు గారు నేను సపోర్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేకుండా మేమే ఇక్కడ దీనికి శంకుస్థాపన చేసి దీన్ని చేయడం. ఇక్కడ నా కళ ఏంటంటే ఇక్కడ క్రికెట్ ఆడాలి కుర్రాళ్ళందరూ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది క్రికెట్ గ్రౌండ్స్ రాజమండ్రిగా ఇది డెవలప్ అవ్వాలని చెప్పేసి నా కళ. అది ఏదైనా ఇప్పుడు పిచ్ కూడా అలాగే ఉంది, బాగుంది. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. అయితే ఫస్ట్ క్రికెట్ టోర్నమెంట్ చేసినప్పుడు నన్ను పిల్లలేదు వీళ్ళు. అఫ్కోర్స్ చేసి మర్చిపోతారు అనుకో, పాతలు ఏదైనా కానీ ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ఇలాగే కార్యక్రమాలు చేయవలసిందిగా, పూర్వపు సంస్కృతి సంప్రదాయాలు నిలబెట్టేలాగా ఈ కార్యక్రమాలు చేయవలసిందని కోరుతూ సెలవు తీసుకుంటాం. ద్వారా చక్కటి వినోదాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా చక్కగా ఉంటుంది. అది ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. అందు గురించనే నేను వేరే చోటకి పని నుండి వెళ్ళవలసి వచ్చిన మన విశ్వేశ్వరరెడ్డి గారి ఈ
పండగ చూద్దామని వచ్చాం. చక్కటి భోగిమంట. ఈ భోగిమంటలు అన్నీ కూడా మనకి అట్టడిపోతున్న టైంలో మన విశ్వేశ్వరరెడ్డి గారు వాటి పునర్జీవం పోసి చక్కగా ప్రజలందరికీ కూడా ఈ గంగరెద్దులాటలు అలాగే ఈ గుర్రపు స్వారీలు, పాటలు, అలాగే ఇంకా రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమములు ఇవన్నీ పెట్టి మన పురాతనంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను మర్చిపోకుండా మళ్ళీ గుర్తుండేలాగా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఈ విధంగా చేయడం, ఆయన మనస్ఫూర్తిగా విశ్వేశ్వరరెడ్డి గారిని, వాళ్ళ సతీమణిని, ఇంకా వాళ్ళ కాలేజీలో విద్యార్థుల్ని, కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఇప్పుడే కాదు ఎప్పుడు వాటిని వేస్తూ ఉంటారు.